నా కూతుర్ని చావు కొట్టేస్తావా? సావు కొట్టడం కాదు, నరికి పోగులేయాలా. ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. ఏయ్ చిట్టి, చిట్టమ్మా, చిట్టమ్మా, ఏయ్ చిట్టమ్మా, పాపం లేదు. చిట్టమ్మా, చిట్టి, అయ్యో చిట్టమ్మా. చిట్టమ్మ కొట్టేస్తుందమ్మా. నీలు, 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 ఏమైంది? అమ్మో, ఇదంతా నా ఊహ. మాట్లాడవేనానా? అసలు చెప్పు, నువ్వెందుకు కుట్టించావు? అది ఇంటికి మన నేలాంబరి ఫ్రెండ్స్ వచ్చారమ్మా. పాపం ఆ అమ్మాయి చెప్పు తెగిపోతేను పాపం అప్పటికి నీలాంబరి వద్దుమావయ్య అంటానే ఉంది. నేనే నా కూతురు లాంటిది కదా అని తీసుకెళ్లి కుట్టించినాను. ఇగో సామ్యలో ఇట్రా, ఇగో 50 తీసుకెళ్ళి. మావయ్య అంటే కన్న తండ్రితో సమానం అంటారు. అలాంటి కన్న తండ్రితో నీకు నీ ఫ్రెండ్ చెప్పులు కొట్టించడానికి మనసులా వచ్చింది వదినా. నాకు అర్థమైంది, నువ్వు ఆ ఇంటికి పగతో వెళ్ళావు కానీ ప్రేమతో వెళ్ళలేదు. మా అమ్మని నాన్నని సాధిస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు మా అమ్మ నాన్న జోలికి వెళ్ళినా వాళ్ళని అవమానించినా జరిగేది ఎట్టా ఉంటుందో తెలుసా? మీ నాన్న నడి రోడ్డు మీద చెప్పులు కొడుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకో. బాబు రండి, బాబు రండి. 10 రూపాయలకే పాలిష్. మాసిపోయిన బూట్లని తళతళ మెరిసేటట్లు చేస్తాను. తెగిపోయిన చెప్పుల్ని కొత్త చెప్పుల్లా అద్భుతంగా కుట్టించిస్తాను. రండి బాబు, రండి రండి. అమ్మో వద్దు, మా నాన్న చెప్పులు కుడితే నేను చూడలేను. మీ నాన్న చెప్పులు కుట్టడమే కాదు, మీ అమ్మ నడి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటుంటే ఎలా ఉంటుందో ఊహించుకో. గోంగూర, తోటకూర, పాలకూర, కరివేపాకే. గోంగూర, పాలకూర, బచ్చల కూర, కరివేపాకే. అమ్మా, ఆకుకూరలు కావాలా? మాకొద్దమ్మా. గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చల కూర, కరివేపాకే. అమ్మో అమ్మో, వద్దు వద్దు. అలా మా అమ్మ ఆకుకూరలు, పీతలు, పెద్దబరగలు అమ్ముకుంటుంటే నేను చూడలేను. అర్థమైంది కదా. ఇంకొకసారి మా అమ్మ నాన్న జోలికెళ్ళావో మీ అమ్మ నాన్నకి పట్టబోయే గతి అదే. చిట్టమ్మా, ఏం చెప్తున్నావు చిట్టమ్మా? ఏం లేదు కాంతమత్త, నీ ఫ్రెండ్ చెప్పు తెగిపోతే నువ్వు కదా కుట్టించుకోవాలి. మా నాన్నని ఎందుకు పంపావని అడుగుతున్నానంతే. అవునమ్మా, మీ మామయ్యని పంపడం తప్పు. సారీ అమ్మా, సారీ చిట్టమ్మా. అప్పటికి మావయ్య గారిని వద్దు అనే చెప్పాను. మావయ్యే నా మాట వినకుండా వెళ్లారు. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. ముందు పూజ సంగతి చూద్దాం రండి. అయ్యా, చిన్న పొరపాటు జరిగిపోయింది. ఏంటి పంతులు గారు? అమ్మా, పూజలో తమరు డబ్బు నగలు పెడతామని చెప్పారు. నేను పనిలో పడి మర్చిపోయాను. దాందే ఉంది పంతులు గారు, అప్పుడు మర్చిపోతే ఏంటి, ఇప్పుడు పెట్టండి. అమ్మ చిట్టమ్మా, వెళ్ళి ఇందాక నేనిచ్చానే ఆ డబ్బు తీసుకురా. అలాగే. అమ్మా, చిట్టమ్మ డబ్బులు తెస్తుందంటావా? అది తేవాలంటే అందులో 20 లక్షలు ఉండాలి కదే. అదే నిజమే అమ్మా. ఇది ఆ డబ్బు తీసి నీ చేతులతోనే లక్ష్మీదేవి ముందు పెట్టమ్మా. అలాగే. వెళ్ళు.
2 లక్షలు, 4 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు. ఇరవై లక్షలు. ఇదేటిది చూడబోతే ఏదో తేడా కొడుతుందే. ఉన్నట్టుండి కాంతమ్మత్త నాకు తాళాలివ్వడమేటి, అంతలోనే గుండెనీయొచ్చి 20 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వడమేటి? అసలు ఇందులో 20 లక్షలు ఉన్నాయా లేవా? ఓసారి చూద్దాం. అచ్చి బాబోయ్, సూట్ కేసులో 10 లక్షలే ఉంటే అందరి ముందు 20 లక్షలని అబద్ధం చెప్తావా? అంటే ఇంకా సేపట్లో ఊరి జనాల ముందు నన్ను యదవం చేస్తావన్నమాట. కాంతమంతా, నీ తెలివితేటలు నీకుంటే నీ నెత్తి మీద కుక్కని తెలివితేటలు నాకు ఉన్నాయి. సత్తా. కాంతమద్దా, సత్తా సత్తా. నీలాంబరి, అమ్మా. అందులో ఉండాల్సినవి 10 లక్షలే కదే? అవునమ్మా. మరి చిట్టమ్మ 20 లక్షలు ఎలా తెచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. చిట్టమ్మ, నిజంగానే 20 లక్షలున్నాయా? అదేంటది అలాగంటారు? ఓసారి మీరు లెక్కెట్టుకోండి. అమ్మా చూసావు కదా, 500 రూపాయల నోట్లమ్మా, మొత్తం 40 కట్టలు, అంటే 20 లక్షలు. ఓరి దేవుడా, సూట్ కేసులో ఉన్నవి 10 లక్షలైతే 20 లక్షలు ఎలా వచ్చాయి స్వామి? ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభోద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. హరి ఓం. హిరణ్యవర్ణాం హరిణి. హుసేనీలు, ఎక్కడో ఏదో తేడా కొట్టిందే. అందుకే ఆ చిట్టమ్మ 10 లక్షలకి బదులు 20 లక్షలు తెచ్చిందే. భారీగారండి, 10 లక్షలు ఉన్న సూట్ కేసులో 20 లక్షలంటే ఆనందపడాలి కానీ బాధపడతారేంటండి? మీ బొంద. 10 లక్షలు చిట్టమ్మ తాతగారిచ్చారా? 10 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిందో, ఎలా తెచ్చిందోనని నా టెన్షను. అమ్మా ఉన్నాయి, పొరపాటున తగ్గుతాయేమోనని భయపడ్డానులేండి.
కాంతమత్త, సూట్ కేసులో ఉండాల్సింది 10 లక్షలైతే 20 లక్షలు ఎలా వచ్చాయని షాక్ అవుతున్నావా? అవునవును. నువ్వు సూట్ కేసులో ఎంతున్నాయో చెప్పావు తప్ప బీరువాలో ఎంతున్నాయో చెప్పలేదు కదా. హా? అంటే పాపం, 10 లక్షలున్న సూట్ కేసులో 20 లక్షలున్నాయని చెప్పావు కానీ బీరువాలో అన్ని లక్షలున్నాయని చెప్పలేదు కదా. అంటే ఆ డబ్బు నొక్కేసావా? చిచి, నొక్కేడాలు తొక్కేడాలు నీకు తెలిసినంతగా నాకు తెలియదు కదత్తా. చెప్పమ్మా చిట్టమ్మా, నీకు దండం పెడతాను. బీరువాలో డబ్బు అలాగే ఉంది కదా? నువ్వే చూసేపత్తా. అమ్మో, నా డబ్బు, నా డబ్బు, నా నగలు. కాంతమత్త, అమ్మో, నా డబ్బులు. ఆ చిట్టమ్మని నమ్మి తాళాలు దాని చేతికిచ్చాను. అందులో ఎన్ని లక్షలు ఉంచిందో, ఎన్ని లక్షలు మింగేసిందో. దేవుడా, నా డబ్బుల్లో 1 రూపాయి కూడా తగ్గకుండా ఉండేలా చూడు తండ్రి. అవును, తాళాలు నా దగ్గర లేవు కదూ? అతియా ఇదిగో అత్తయ్య తాళాలు. థ్యాంక్స్ అమ్మా. తాళాలున్నాయని చెప్పాను గాని ఇతరుని చెప్పానేటి? అవి నా తాళాలమ్మా. తప్పతియా, ఎప్పుడైతే మీరు ఊరు జనాలందరి ముందు నా చేతిలో ఇట్టారో అప్పటినుంచి ఈ తాళాలు నాయైపోయాయి. ఇక నుంచి ఈ తాళాలు కావాలంటే నా పర్మిషన్ కావాలన్నమాట. ఒసే రాక్షసి, ఊరి జనాల ముందు నిన్ను దొంగని చేద్దామని తాళాలు నీ చేతిలో పెడితే ఇప్పుడు నా తాళాలు నేను తీసుకోవడానికి పర్మిషన్ కావాలా? చిట్టమ్మా, ఆ తాళాలు ఎవరివైతే ఏముంది? ఒక్కసారి ఈ బీరువా తీవా? ఇలా అడిగారు, పద్ధతిగా ఉంది. ఏంటమ్మా దాన్ని అడిగేది? ఇంటి యజమానురాలివి నువ్వు. ఆ డబ్బు కష్టపడి సంపాదించింది నువ్వు. ఆ తాళాలు చిట్టమ్మకి ఇవ్వాలన్నా, తిరిగి తీసుకోవాలి అన్నా ఆ హక్కు అధికారం అన్నీ నీకే ఉన్నాయి. నువ్వొచ్చి చిట్టమ్మని బతులాడతావేంటమ్మా? చిట్టమ్మ, మా అమ్మ తాళాలు మా అమ్మకి ఇవ్వు. ఏవనా ఏడ్సత్తావు? ఏంటి పొగరా? ఇలా కాదు. వదలకివ్వు, వదలు. ఏ నీలు? అయ్యో, వదలకివ్వు. నీలు, చిట్టి, చిట్టి, నీలు. ఇదిగో నెలంబ్రే, అంటే అన్నాను అంటావు గానే నీ కూతంత గోరోజనం ఎక్కువే. మా చెల్లి సంగతి తెలుసు కూడా, పోయిపోయి దాంతో ఎలా పెట్టుకున్నావే? చూసారా చూసారా, వదనాన్ని లేకుండా ఎలా నెట్టేసిందో. ఆహా, తమరు మాత్రం ఆడపడిచని చూసారా ఏంటి? తాళాలు కావాలంటే అడుక్కోవాలా. దౌర్జన్యం చేస్తే ఈ చిట్టమ్మ క్షమించదు. ఎదుగు కాంతమత్త, నీకోసం ఒక్కసారి, ఒక్కసారి బేర్వా తరుతాను. చూసుకొని పండుగ చేసుకో. రండి. నా డబ్బు. నా డబ్బు. అరే తమ్ముడు, కౌంట్ చేయరా. రా రా. అక్క, ఇందులో 70 లక్షలు ఉండాలి కదా? అవునరా. 40 లక్షలే ఉన్నాయక్క. నలభై లక్షలే ఉన్నాయా? అవునక్క.
చిట్టమ్మా 40 లక్షలు ఉండడం ఏంటి? ఆజ్ బాబోయ్, ఇది మరీ బాగుంది. ఊరి జనాల ముందు తమరు తాళాలు చేతిలో పెట్టారు తప్ప బీరువాలో ఎంతున్నాయో చెప్పారేటి? మీరు 40 ఎట్టి 70 అంటున్నారేమో, ఎవరికి తెలుసు? అవును భార్య గారు, మీరు లెక్కలేసుకోవడంలో పొరపాటు అయినట్టుంది. ఒకసారి లెక్క పెట్టండి. ఏంటండి లెక్కెట్టేది? నా బీరువాలో ఎంత డబ్బుందో నాకు తెలీదా? చిట్టమ్మా, నీకు దండం పెడతాను. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బమ్మా అది. ఆ 30 లక్షలు మాకిచ్చేయమ్మా. 30 లక్షలు ఎక్కడున్నాయి? 10 లక్షల సూట్ కేసులు పెట్టాను కదా. ఆ? ఆ. ఆ బీరువాలో డబ్బులు సూట్ కేసులో పెట్టావా? అవును. మరి మిగిలిన 20 లక్షలు? ఏం ఎత్తుకోండి. నీకు దండం పెడతానమ్మా. అవి రూపాయో 2 రూపాయలో కావమ్మా, 20 లక్షలమ్మా. అమ్మా, దాన్ని బతులాడతావేంటమ్మా? ఏ చిట్టమ్మా, మర్యాదగా 20 లక్షలు ఎక్కడున్నాయో చెప్పు. లేదంటే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి 20 లక్షలు దొంగతనం చేశావని నిన్ను జైలుకి పంపించాల్సి ఉంటుంది. అబచ్చా, అలాగా? ఏది ఫోన్ చేయి, ఫోన్ చేయి ఒకసారి. చేస్తా, నాకేమైనా భయమా? ఇప్పుడే చేస్తా. ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఒసేయ్, నువ్వు ఆగవే తింగర మొహన్ దానా. డబ్బేమైనా వైట్ మనీ అనుకున్నావా? మొత్తం బ్లాక్ మనీనే. బ్లాక్ మనీయా? అవునే. రోడ్డు కాంట్రాక్టుల్లో, చెరువు కాంట్రాక్టుల్లో దొరికిన కాడికి నొక్కేసిన డబ్బే అవి. అలాగా? అందుకే కదా చిట్టెమ్మంత ధైర్యంగా నొక్కేసింది. ఇప్పుడు కక్కలేము మింగలేము. పోలీసులతో చెప్తే డబ్బు ఎక్కడిది అని అడుగుతారు. చెప్పకపోతే చిట్టెమ్మ డబ్బు నొక్కేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? ఎదుగు గుండానియా, ఆ, డబ్బు పోయిందని ఆడద ఏడ్చినట్టు ఎడవకు. మీ డబ్బు ఎక్కడికి పోలేదులే. ఎక్కడున్నాయి తల్లి? ఎక్కడుంది? పైర్లో తీసి కిందలో ఎట్టాను. ఓ పారు చూసుకోండి. కిందర్లోనా? తప్పురా. అమ్మయ్యా, నా 20 లక్షలు ఇక్కడే ఉన్నాయి. అతియా, ఇప్పటికైనా అర్థమైందిగా? ఇంకోసారి ఊరు జనాల ముందు నన్ను ఎదవం చెయ్యాలనో దొంగం చెయ్యాలనో పిచ్చి పిచ్చి ప్లానింగ్ ఏమన్నా వేసావే అనుకో, ఇప్పుడు 20 లక్షలే మాయమైపోయాయి. ఇంకోసారి డబ్బు మొత్తం మాయమైపోగలదు. అలా మాత్రం చేయకమ్మా. నా తాళం నాకు ఇచ్చేయమ్మా. ఆశా, ఇందాకే చెప్పాను కదా అతియా, ఓసారి నా చేతిలో పడ్డాక ఇక మీ చేతుల్లోకి తిరిగి రావడం కట్టమే. అంటే ఆ తాళాలు ఇవ్వవా? తిరిగిచ్చే కాడికి ఊరు జనాలందరి ముందు తాళం ఎందుకిచ్చారంట? ఇదే మాటల్లి ఊరు జనాల ముందు చెప్పు, అప్పుడు ఇస్తాను. ఊరి జనాల ముందు చెప్తే చులకనగా చూస్తారమ్మా. చా, అందుకని అందరి ముందు ముద్దట్టడం, పక్కకొచ్చాక నెత్తి మీద మొట్టిగా వేయడమునా? నీ ఆటలు నా దగ్గర కాదు. ఈ తాళాలు ఇక ఎప్పటికీ నీ దగ్గరికి రావు. దీన్ని మర్చిపో. వస్తానే. అథోయ్, తీరిందా? తల్లి కూతురిద్దరికి బాగా తీరిందా? పోయి దాంతో ఎందుకు పెట్టుకున్నారు? అది అసలే బ్రహ్మరాక్షసే. దాని చేతుల నుంచి తాళం తీసుకురావాలంటే ఆ దేవుడి దిగి రావాలి. అనుభవించండి. హుసే నీలాంబరి, ఇంట్లో కడుగు పెట్టగానే పెత్తనం మొత్తం దాని చేతిలోకి వెళ్ళిపోయిందే.
చేయాల్సిందంతా నువ్వు చేసి ఇప్పుడేడ్చి ఏం ప్రయోజనం? అయినా తను అడిగిందా తాళాలు ఇవ్వమని, ఇంటి పెత్తనం ఇవ్వమని? నువ్వేగా ఊరు జనాలందరి ముందు అది చేస్తాను ఇది చేస్తాను అని తాళాలు ఇంటి పెత్తనం దాని చేతిలో పెట్టావు. ఇప్పుడు అనుభవించు.